మీ సాలరీ ఇన్ హ్యాండ్ సాలరీ నెక్స్ట్ మంత్ నుంచి తగ్గిపోతుంది. కారణం మోడీ గారు తీసుకొస్తున్న ఈ కొత్త రూల్స్. జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మన సిటీసీలో 30% ఈవెన్ 40% మాత్రమే బేసిక్ సాలరీ ఉండేది. మిగిలింది అలవెన్స్ రూపంలో లైక్ హెచ్ఆర్ఏ, మెడికల్ అలవెన్స్ అని దాన్ని సెపరేట్ చేసి మనకి ఇచ్చేవాళ్ళు. దీంతో బేసిక్ సాలరీ తక్కువ అవడం కారణంగా దానిపైన క్యాలిక్యులేట్ అయ్యే గ్రాడ్యుటీ కానీ, పిఎఫ్ కానీ, ఎన్పిఎస్ కానీ తక్కువ కట్ అయి మనకి ఎక్కువ ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేది. కానీ ఇకపై బేసిక్ పే సిటీసీలో 50% ఉండాలని కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి మన కట్టింగ్స్ ఎక్కువ పోను, మన ఇన్ హ్యాండ్ సాలరీ తగ్గుతుంది. లెట్స్ సే నాకు 6 lakhs ఇయర్లీ సిటీసీ ఉందంటే ఇప్పటి వరకు ఆ సిటీసీలో 30% నా బేసిక్ సాలరీ అయ్యుంటే ఇలా నా డిడక్షన్స్ ఉండేవి. పిఎఫ్ కి, గ్రాడ్యుటీకి, ఎన్పిఎస్ కి ఇంత కట్ అయ్యేది. కానీ ఇప్పుడు దాన్ని 50% చేస్తున్నారు. కాబట్టి అది పెరిగి గతంలో నా సిటీసీలో 5,23,000 నేను ఇన్ హ్యాండ్ సాలరీగా తీసుకోగలిగేవాడిని కాస్త నా బేసిక్ సాలరీ పెరగడం 50% కి వెళ్లడం కారణంగా 4,71,000 మాత్రమే సంవత్సరానికి నేను ఇన్ హ్యాండ్ సాలరీగా తీసుకోగలను. ఆల్మోస్ట్ 52,000 దగ్గరగా నా ఇన్ హ్యాండ్ సాలరీ తగ్గుతున్నట్టు. ఆ డబ్బులు ఎక్కడికి పోవట్లేదు. కొన్ని సంవత్సరాల్లో అది తిరిగి మనకే వస్తుంది. కానీ ఇన్ హ్యాండ్ సాలరీ తగ్గుతుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అండ్ గ్రాడ్యుటీ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ కి 5 years కే ఉంచేశారు. కానీ ఫిక్స్డ్ టర్మ్ ఆర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి మాత్రం 5 సంవత్సరాలు కాదు, కేవలం 1 సంవత్సరం ఆర్గనైజేషన్ లో పనిచేసిన గ్రాడ్యుటీ అమౌంట్ కంపెనీ ఇస్తుంది. అండ్ ఇన్ హ్యాండ్ సాలరీ తగ్గుతుందన్న విషయం చాలా మందికి తెలియదు అండ్ కంగారు పడచ్చు కూడా. తప్పకుండా ఇన్ఫర్మేషన్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ ఛానల్లో వస్తూ ఉంటుంది. మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.